బట్ ఇప్పుడు మళ్ళీ వెళ్దాం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ నడుస్తుండగానే మీరు ఈ డిమాండ్ చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ డీటెయిల్. ముందు మా సమస్య చెప్తాను, మీరు అడిగింది నెక్స్ట్ పాయింట్ సెకండ్ లో చెప్తాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అండి దాదాపుగా. అవును. అంతకుముందు 9 సంవత్సరాలు వేరే ప్రభుత్వం ఉన్నది. గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య నడుస్తుంది సార్. మేము అడిగినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు లేదా సమ్మె చేసినప్పుడు ఒక 100 కోట్లు ఇవ్వడము, తర్వాత మళ్ళీ ఆపేయడం. ఇట్లా ఇది ఈ 2 సంవత్సరాల సమస్య కాదు, 11 సంవత్సరాలది. మేము గత 7-8 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఎప్పుడు కూడా 1000 కోట్ల పైనే బకాయిలు ఉంటున్నాయండి. మీరు రికార్డు తీసుకుంటే లాస్ట్ 8 to 9 ఇయర్స్ మధ్యన ఎప్పుడు 1000 కోట్ల పైనే, 1200, 1400. ఒకనొక టైంలో 2019లో ఈటల రాజేందర్ గారు హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 1800 కోట్లకు వెళ్ళింది. అప్పుడు మేము ధర్నా చౌక్ లో కూడా డాక్టర్లం అయ్యుండి, ఏదో 4 గోడల మధ్యన ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం అయ్యుండి, మేము హాస్పిటల్ బంద్ చేసే పరిస్థితి వచ్చి వెండర్స్ కి, మెడికల్ షాపులకి, ఇంప్లాంట్స్ కి, వీటికి పే చేయలేని పరిస్థితి ఉండి మా స్టాఫ్ తో సహా మేము వచ్చి ఒక పీస్ఫుల్ ధర్నా చేసినాం. అప్పుడు ఈటల రాజేందర్ గారు అప్పుడున్న సీఎం గారితో మాట్లాడి ఒక 750 కోట్లు ఒకే నెలలో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో కొంత రిలీఫ్ అయినాం. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, అంత అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. సో నేను దీంట్లో ముఖ్యంగా చెప్పాలనుకుంది అంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, 11 సంవత్సరాల నుంచి ఇలా నడుస్తుంది. రెండోది, మీరు అడిగిన పాయింట్ ఏంటంటే సార్, లాస్ట్ మంత్ కూడా వెళ్తామన్నారు. అంటే లాస్ట్ మంత్ మేము నోటీస్ ఇచ్చినప్పుడు మన హెల్త్ మినిస్టర్ గారు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ గారు మమ్మల్ని పిలిచి మాతోనే సంప్రదింపులు జరిపిండ్రు. వాళ్ళు మీరు ఆగండి, మేము September 1st కి మేము ఇస్తాము అన్నారు. గత 2 నెలల నుంచి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాము. లగ్భగ్ ఆగస్టు 20వ తారీఖు, 21వ తారీఖు మేము నోటీస్ ఇచ్చాము. సార్ మాకు ఆగస్టు 31 కల్లా ఇవ్వకపోతే మేమైతే సమ్మె కాదు, మాది స్ట్రైక్ కాదు, సర్వీసెస్ ఇవ్వలేక మా చేతగాని పరిస్థితి ఫైనాన్షియల్ గా మేము ఆపేస్తాం అంటే, సరే ఓకే మనం మాట్లాడదామన్నారు. ఆగస్ట్ 31st మాట్లాడారు. 1st కి వెళ్ళాము, September 1st కి, September 2nd కి వెళ్ళాము. 3rd రోజు డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ అవ్వలేదు. ఆ తర్వాత 5th అన్నారు, అవ్వలేదు. 10th అన్నారు, అవ్వలేదు. వారి మాటకు కూడా మేము గౌరవం ఇచ్చి మేము ఆగినాం. మాకు డబ్బులు ఒకటే సమస్య కాదు, మాకు 17-18 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి ప్యాకేజీలే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొన్ని ప్యాకేజీలు పెంచారు కానీ అన్నిటికీ పెంచలేదు. కొన్ని రకాల వ్యాధులకే పెంచిండ్రు, అన్నిటికీ పెంచలేదు. పెంచిన ప్రపోర్షనేట్ గా పెంచలేదు. కొన్నిటికి 30%, కొన్నిటికి 5%. ఈ 5%, 6%, 10% పెంచిన వాటిల్లో చిన్న హాస్పిటల్లో చాలా దెబ్బ అయిపోతున్నాయి. సో అవన్నీ విన్నవించుకున్నాము. వాళ్ళు సావధానంగానే విన్నారు. సరే, గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్ సమస్య ఉంది, మాకున్నట్టే వాళ్ళకు ఉంది. ఎన్నో వాళ్ళు మేనేజ్ చేయాలి. హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాంటి చిన్న వ్యవస్థ కాదు, గవర్నమెంట్ అంటే పెద్ద వ్యవస్థ. కానీ మా వరకు మా కొన్ని ఆల్రెడీ గత 2-3 ఏళ్లలో 10 ప్రైవేట్ హాస్పిటళ్లు బంద్ అయిపోయినాయి, ఆరోగ్యశ్రీ సర్వీస్ ఇచ్చేటివి ఫైనాన్షియల్ గా వయబుల్ లేక. అండ్ అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కోసమే ప్రత్యేకంగా హాస్పిటల్స్ ఏర్పడ్డాయా? ఆరోగ్యశ్రీ కోసమే ప్రత్యేకంగా బంద్ అయిపోయినాయి అంటే ఆరోగ్యశ్రీ వల్లనే రైట్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్, కరెక్ట్ సార్. అయితే ఆరోగ్యశ్రీ కోసం ఈ హాస్పిటల్ ఏర్పడలేదు. హాస్పిటల్ ఏర్పడ్డ తర్వాత గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టింది. కానీ ఆరోగ్యశ్రీ ఎవరికి వర్తిస్తుంది అంటే, రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉన్నాయి, 4 కోట్ల జనాభా మన రాష్ట్రం వాళ్ళు అనుకుంటే, రేషన్ కార్డులు ఉండే వాళ్ళు అనుకుంటే, అందులో 95 లక్షల కుటుంబాలకి అంటే దాదాపు 3,80,00,000 మందికి రేషన్ కార్డు అన్న ఉంది, రచ్చబండ కార్డు అన్న ఉంది, బియ్యం కార్డు అన్న ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు అన్న ఉంది. వాళ్ళు మరి తెలంగాణ రాష్ట్రంలో 3,80,000 మంది బిలో పావర్టీ లైన్ లో ఉన్నారా అనే క్వశ్చన్ నేను గవర్నమెంట్ అడుగుతున్నాను మీ ద్వారా. అంటే ఉంటాయి, ఏదో లీడరు ఇన్ఫ్లుయెన్స్ ఇప్పిస్తారు, ఇవన్నీ ఇప్పిస్తేనే మంచి లీడర్ వాళ్ళకి, లీడర్స్ కూడా ప్రెషర్స్ ఉంటాయి. బట్ అందరికీ ఇచ్చేస్తే మా దగ్గర మేము ఆరోగ్యశ్రీ